ప్రేమ స్వరూపులారా, మన ఇతిహాసాల్లో రామాయణ మహాభారతాలు ఎంతో ప్రధానమైనవి, పూజనీయమైనటువంటి గ్రంథాలు. అందులో మీరు రామాయణాన్ని ఉదాహరణగా తీసుకుంటే అక్కడ శ్రీరామచంద్రమూర్తి చేసినటువంటి ఘనకార్యాలు కానీ, ఆ రామచంద్రమూర్తి చేసినటువంటి అద్భుతాలు కానీ మీరు గమనిస్తే ముఖ్యంగా 3 విషయాలు మీరు నేర్చుకోవచ్చు, మానవ జీవితంలో అన్వయించుకోవచ్చు. అందులో మొట్టమొదటిది శ్రీరామచంద్రమూర్తి సాధ్వి సీతాదేవిని తన రాజ్యానికి తీసుకురావడానికి పట్టుదలగా వెతికి లంకకు వెళ్ళి 10 తలల రావణాసుని సంహరించి సీతామాతను తన రాజ్యానికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో తను చేసినటువంటి ఆ జర్నీ ఏదైతే ఉందో మీరు బాగా గమనించండి. ఒకటి, తను అనుకున్నది సాధించారు. రెండవది, ముఖ్యంగా వానర సైన్యాన్ని, వానరులు అంటే ఒక స్థిమితంగా ఒక ప్లేస్లో ఉండే అటువంటి స్థితి వానరులకి ఉండదు. కాబట్టి అలాంటి వానరులనే తను ఐకమత్యపరిచి వాళ్ళ సహకారంతో అక్కడికి వెళ్ళి, శ్రీలంకకు వెళ్ళి అక్కడ రావణాసుని వధించి తీసుకొచ్చారు. అలాగే మన జీవితంలో కూడా ఈ 10 తలల రావణాసురు లాంటి శత్రువులు అంతర్గతంగా ఎన్నో శత్రువులు ఉంటాయి. అందులో మీకు అషడ్వర్గాలు, భయాలు, అనుమానాలు, ఇలా ఎన్నో రకాలైనటువంటి వీటన్నిటిని జయిస్తేనే మీరు విజయాన్ని సాధిస్తారు.